హలో ఏమండి ఏమండి మళ్ళీ చేస్తాను. ఒకసారి మీతో మాట్లాడండి. ఇంట్లో ఉన్నట్టున్నాడు. ఇంట్లో ఉన్నారంట. ఇంట్లో ఉన్నాను అంటున్నారు. ఈవిడిచ్చిన అవకాశం కాదా మేడం అది? ఈవిడిచ్చిన బలం కాదా అది? నేను మన పాప విషయంగా మన పరిస్థితి అర్థం కాక నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ కి నేను కళ్యాణ్ గారితో మాట్లాడడం కోసం అప్పుడు ఒకసారి మీరు కూడా మాట్లాడండి. చెప్పాను కదా లక్ష్మి, నేను చూసుకుంటానని చెప్పి. నువ్వు ఎందుకు అక్కడ ఏం చూసుకుంటున్నారండి? పెళ్లిడు వచ్చేసింది, ఏం చూసుకుంటున్నారండి? పాప కూడా అడుగుతుంది మీరు నాకేమవుతారని అడుగుతుంటే నేను ఏం చెప్పాలి చెప్పండి సమాధానం. లక్ష్మి నీకు చెప్తా ఉన్నాను కదా, నేను అవన్నీ చూస్తున్నాను. పిల్లల చదువు గురించి కానీ దేవుడు అని నేను చూసుకుంటూనే ఉన్నాను కదా. నీకు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాలనిపించింది? నేను చెప్పాను కదా నువ్వు అలాంటి భయపడకని చెప్పి. ఇప్పుడు చదువుకోవడం కోసమో లేదా తినడం కోసమో కాదు కదా. రేపు అమ్మాయి భవిష్యత్తు నలుగురు ఏమంటారు? ఇంకొక ఇంటికి వెళ్తే నాన్న ఎవరని అడిగితే తనేం చెప్పాలి? నేనంటే ఏదో చెప్పాను ఎన్ని సంవత్సరాలు, తనేం చెప్పాలి? తనకి రేపు పొద్దున గౌరవం ఉండాలి కదా. అక్కడ మీ గౌరవం చూసుకుంటున్నారు కానీ పాప గౌరవం గురించి ఆలోచించరా? అమ్మా పిల్ల పెళ్లి ఇది అన్ని కూడా నేను చూస్తానని చెప్పాను కదా, నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోయావు? ఏమండి ఎక్కడి వరకు వెళ్ళాలండి? ఇంతకాలం 20 సంవత్సరాల పాటు ఆవిడ నోటికి తాళం వేసి బంధించి ఒక నరకాన్ని చూపెట్టారు ఒక తల్లి కూతుర్లకి. ఈ పాప ఊరికే పోదు భగవాన్ గారు. మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం, మిమ్మల్ని నిలదీస్తాం. మీరు కొన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ కాదు, పబ్లిక్ గా కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఆవిడకి ఎవరు లేరు. ఇప్పుడు అందమైన జీవితం అనేటటువంటి ఒక ప్రోగ్రాము డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జయ మేడం ఆవిడ తోడుగా ఉంటారు. ఎవరి గురించి మీరు సమాధానం చెప్పరండి. ఇప్పుడు మా వరకు వస్తే కనుక అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు, అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు అనేది ఎక్కడి వరకు వెళ్ళాలండి? ఒక ఆడది ఏంటి? ఆడవాళ్ళని ఇంక ఇంతేనండి, టిష్యూ పేపర్ లాగా వాడుకుని వదిలేయటమేనా? ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు రండి, ముందుకొచ్చి పెళ్లి చేయమంటుంది కదా, పెళ్లి చేయండి. సంబంధం తీసుకొస్తారా? పెళ్లి దగ్గరుండి చేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? లేదంటే మీ భార్యకి ఫోన్, ఇంకో భార్య ఉంది కదా, ఆవిడ ఫోన్ కలపండి. ఆవిడతో కలిపి అందరి ముందు మీరు చెప్పలేనటువంటి నిజాలు మేము చెప్తాం ఆవిడికి. ఏదో రోజు చెప్పవలసినటువంటి అంశమే కదా. ఏం జీవితకాలం ఇవిడు చనిపోయేంత వరకు మీరు నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తే ఇవిడికి నోటికి తాళం వేస్తారా మీరు? ఏ సమాజం అందరూ నోటికి తాళాలు వేసుకుని ఇంకెవరు ప్రశ్నించరు, నేను ఇలా బతికేద్దాం, ఇలా సుఖాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నారా? ఏం మాట్లాడితే ఫీజులు కడుతున్నాను కదా, డబ్బులు ఇస్తున్నాను కదా, పప్పు బియ్యం తెస్తున్నాను కదా అని అంటారు ఏంటండి? ఏంటండి మీ ధైర్యం? అన్ని చూసుకుంటున్నాను సార్ నేను. ఏం చూసుకోవటం? అన్ని చూసుకుంటే సరిపోతుందండి. ఏం మాట్లాడుతున్నారండి భగవాన్ గారు? ఏ స్థానం అండి? ఇప్పుడు ఇవిడ ఎవరండి మీకు? స్ట్రైట్ క్వశ్చన్, ఎవరండి ఇవిడ? నా మొదటి భార్య అండి. మొదటి భార్య. అది మీ ఇద్దరికి కాదండి, సమాధానం తెలుసా? మూడో భార్య. అసలు ఆ టర్మినాలజీ ఏంటి? మొదటి భార్య ఏంటి? టర్మినాలజీ ఏంటండి? ఈవెన్ కూడా మీరు చెప్పమందావా? మొదటి భర్త, రెండో భర్త, మూడో భర్త అని చెప్పమందాం ఈవెన్ని. పాప చెప్పగలదా మొదటి తండ్రి, రెండో తండ్రి, మూడో తండ్రి అని? సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి. ఏం చదువుకున్నారు? ఏం జీవితాన్ని అనిపిస్తున్నారు? పరిస్థితులు మీకేనండి. భగవాన్ గారిదే సమస్య, భగవాన్ గారిదే పరిస్థితి. భగవాన్ గారి ఇంట్లోనే బ్లాక్ మెయిల్ చేస్తారు. భగవాన్ గారి భార్య చచ్చిపోతానంటుంది, అంతే భగవాన్ గారే. ఈ రోజు 20 సంవత్సరాల పాటు ఆవిడకు ఒక జీవితం లేకుండా, బిడ్డకు ఒక తండ్రి లేకుండా బతికారు. ఇది పరిస్థితి కాదా? ఈ పరిస్థితికి సమాధానం ఏంటి చెప్పండి? భగవాన్ గారు మీరు చాలా స్మూత్ గా చెప్పేస్తున్నారండి, చాలా స్మూత్ గా మాట్లాడుతున్నారు. నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, పెళ్లి అందరి ముందు అందరి సమక్షంలో చేసుకున్నారా మీరు? తప్పించుకునేటటువంటి మాటలు దయచేసి ఆపండి. మీరు సీక్రెట్ గా మీ ఎజెండా స్పెసిఫిక్, మీ స్వార్థం గురించి, ఆ అమ్మాయి గర్భం దాల్చింది కాబట్టి ఆ యొక్క ప్రెగ్నెన్సీ బయటపడుతుంది, సమాజంలో పరుగు పోతుంది, ఈ అమ్మాయి నోరు మూయించాలి కాబట్టి ఈవిడకు ఒక బొమ్మతాలి కట్టాలి అని చెప్పి ఒక గుళ్ళోకి వెళ్ళి ఒక బొమ్మతాలి కట్టి సాక్ష్యాధారాలు ఉన్నా కూడా తీసుకురాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని మభ్య పెట్టి మాయ చేసి బయటకు వస్తే కనుక చచ్చిపోతానని చెప్పి అబద్ధాలు ఆడి 20 సంవత్సరాలు కాకమ్మ కబుర్లు చెప్పారు మీరు ఆ అమ్మాయికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు మీ మాటలని మేము నమ్ముతాం అనుకున్నారా? ఎంతమందిని చూసాం మీలాంటి వాళ్ళని. మేము లక్ష్మీలు కాదండి. ఇంకా ఆపండి సార్, ఈ నాటకాలు ఆపండి. తప్పనటువంటి పరిస్థితుల్లో, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ కాపాడాలని లక్ష్మి భవిష్యత్తు దృష్ట్యా, బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా ఏమండి మీరు పెట్టుకున్న పేరుకి 10వ వంతు కూడా న్యాయం చేయలేదండి. భగవాన్ మీ పేరు, మీకు మీరే దేవుడు కానీ ఇంకెవరికి దేవుడు కాదండి. మీరు మీకే దేవుడు. ఒక స్వార్థపూరితమైనటువంటి మీకు మీ న్యాయం చేసుకునేటటువంటి ఒక దేవుడు. దయచేసి అన్నీ చేస్తున్నాను కదా, అన్నీ ఇస్తున్నాను కదా అనేటటువంటి మాటకు ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ పక్కన పెట్టి అవి ఏవి కూడా లెక్కలోకి రావు.
ఒకటి లెక్కలోకి వస్తుంది. అదేంటంటే కనుక బహిరంగంగా లక్ష్మి గారిని తీసుకెళ్లి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సమాజంలో ఈవిడ్ని నేను పలానా సంవత్సరంలో పలానా తారీఖు పలానా తేదీలో గోప్యంగా ఎవరి సమక్షంలో లేకుండా ఆధారాలు లేకుండా ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నానని డిక్లేర్ చేయండి. అది చాలు. మీ ప్రేమకు అదే నిదర్శనం, అదే నిరూపణ. ఈ అమ్మాయి నా బిడ్డ అని చెప్పి పబ్లిక్ గా డిక్లేర్ చేయండి. అప్పుడే చెప్పలేను, ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను సార్? నేను ఇద్దరిని చూసుకుంటూనే ఉన్నాను. అక్కడ పాప ఉన్నది, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను కనుక చెప్తే సమాజంలో నా పరిస్థితి ఏంటి? నా పిల్లలు అడిగే ప్రశ్నలకి నేను ఏం సమాధానం చెప్పగలుగుతాను? 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ అంతా కూడా గౌరవంగా బతుకుతూ ఉన్నారు సార్. గౌరవాలు, ప్రేమలు, ఇలాంటి పదాలు, బాధ్యతలు, ఇలాంటి పదాలు మీరు దయచేసి వాడకండి. ఎందుకంటే ఆ పదాలకున్న మీనింగ్, ఆ పదాలకున్న పరువు పోతుంది. ఎవరిది గౌరవం అండి? ఈ రోజు మీ అమ్మాయికి గౌరవం అక్కర్లేదా? ఈ అమ్మాయి ఈవిడికి గౌరవం అక్కర్లేదా? ఇంకెలా మాట్లాడుకుంటూ పోతే 2 రోజులు మాట్లాడతానండి. గొక్క తిప్పుకోకుండా 2 రోజులు మాట్లాడతాను నేను. దయచేసి ఈ పాయింట్ ఇక్కడ ఎండ్ చేద్దాం మనం. నేను ఒకటే మిమ్మల్ని చేస్తున్నాను, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఈ మ్యాచ్ మొదలు పెట్టింది మీరు, ఆ రోజు సుఖాన్ని అనుభవించింది మీరు, ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసింది మీరు, పెళ్లి చేసుకుంది మీరు. పెళ్లి చేసుకున్నటువంటి భార్యని గౌరవప్రదంగా సమాజానికి ఎక్స్పోజ్ చేయనటువంటి గొప్ప పని చేసింది మీరు. అయినా కానీ ఆ అమ్మాయి ఒక మారు మాట మాట్లాడకుండా కుక్కిని పెయిన్ లాగా ఒక జీవోత్సవాలా బతికింది. కొద్దిగన్నా కనికరం, కొద్దిగన్నా జాలి, దయ అనేటటువంటి ఉంటాయండి మనుషులకి. మీరు ఆ పేరు పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ మనిషి అనేటటువంటి మానవత్వానికి సంబంధించిన కొన్ని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇంకొక మారు మాట మాట్లాడకుండా ఒకటే పబ్లిక్ గా వచ్చేటటువంటి పరిణామాలన్నీ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీ అయిపోండి. ఆ స్లోగా చెప్తారా, వారం రోజుల పాటు చెప్తారా, ఏం చెప్తారో అనేటటువంటిది. వాళ్ళు తిడతారు, కొడతారు, హింస పెడతారు, బాధపడతారు. కానీ ఉన్నమాటే కాబట్టి ఈవిడ్ని నేను చేసుకున్నాను, పలానా చోట చేసుకున్నాను, ఈ బిడ్డ నా కూతురు అని గర్వంగా, గౌరవంగా పబ్లిక్ గా డిక్లేర్ చేయండి. దాని పరిణామం మీ భార్య మీద ఏముంటది, అదే మీరు పెళ్లి చేసుకున్న ఇంకో ఆమె, ఆ పిల్లల మీద ఏముంటది, ఆ తర్వాత ఆ పరిణామాలు మీరు ఎలా భరిస్తారు అనేది అంతా కూడా మీ హెడేక్ అది. ఆ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాతే, వాతావరణం చల్లబడిన తర్వాతే, అందరికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే, ఇరువైపులా అందరికీ ఈవిడ ఒక భార్య ఉంది, ఈమె ఇతని బిడ్డ అనేటటువంటిది పబ్లిక్ గా డిక్లేర్ అయిన తర్వాతే మీరు ముందుకొచ్చి ఒక మంచి సంబంధం చూసి కన్యాదానం చేయాలి. రైట్. దీనికి ఇంకో లీగల్ సైడ్ ఆఫ్ థింగ్ ఉంది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఓన్లీ మోరల్ అండ్ హ్యూమన్ సైడ్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుతున్నాను. లీగల్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే కనుక ఆవిడొచ్చి నేను కోర్టుకు వెళ్తాను, కేసుకి వెళ్తాను, నేనే మొదటి భార్య అని, లేదంటే ఇంకో విధంగా అవనియండి, లేదంటే ఈవిడ వెళ్ళి ఇంకోటి ఏదన్నా ఈవిడ అలా చేసే రకం కాదనుకోండి. ఆ పరిణామాలు ఏమన్నా ఏర్పడితే కనుక అవి డీల్ చేసుకునేటటువంటి దమ్ము, ధైర్యం ఉండాలి. ఎందుకంటే 2 పడవలు 2 కుటుంబాలని నడిపినటువంటి మీరు ఆ దమ్ము, ధైర్యం లేనటువంటి వ్యక్తిగా నేను అనుకోవట్లేదు. సో కాబట్టి అది వేరే సబ్జెక్ట్. కానీ నేను ఓన్లీ మోరల్, ఎథికల్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద నేను మాట్లాడుతున్నాను. చీకట్లో బ్రతికినటువంటి ఈ జీవికి, మీ భార్యకి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించండి. మీ బిడ్డను చూసి జాలిపడండి. సమాజంలో గౌరవం వెళ్ళి నా బిడ్డ రా అన్నట్టుగా పబ్లిక్ గా చెప్పండి, నా భార్య రా అన్నట్టుగా చెప్పండి. ఈ మాత్రం చేయలేరా మీరు భగవాన్ గారు? అటువంటి పరిస్థితులు జరిగినాయి కాబట్టి ఇంట్లో చంపేస్తానని, తనని చంపేస్తాను, పిల్లల్ని చంపేస్తానని కాబట్టి నేను ఇలాగ ఆడవచ్చు. సరేనండి, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళొద్దు. ఇక ముందు నుంచి అయినా కూడా మీలో ఒక మంచి మానవత్వం ఉంది, ఒక మంచి మనిషిగా మీరు బ్రతకాలి అని అనుకుంటున్నారు. గౌరవం అని 10 సార్లు అంటున్నారు. ఆ గౌరవం అనేది మీకే కాదు, మీ భార్య కూడా ఆ గౌరవాన్ని ఆశిస్తుంది, మీ కూతురు కూడా ఒక గౌరవాన్ని ఆశిస్తుంది. కాబట్టి అందరి బాధ నా బాధే అన్నట్టుగా ఆ బాధని మీ భుజస్కంధాల మీద వేసుకుని నలుగురిని ఎలా సముదాయిస్తారో, నలుగురికి ఎలా నచ్చజెప్తారో అనేటటువంటిది మీరు ఆలోచించుకుని వీళ్ళిద్దరికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి. అంతే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లక్ష్మి గారు వింటున్నారా? విన్నారా? మీరు మొత్తం డాక్టర్ గారు చెప్పింది. పెళ్లి విషయం తర్వాత ఆలోచించండి, ముందు చేయాల్సిన పని ఏదో అది ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. ఇక్కడ ఏంటంటే లక్ష్మి గారు రానున్న రోజుల్లో అసలు సిసలైనటువంటి పోరాటం మొదలు. ఎందుకంటే కనుక ఇప్పటి వరకు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. రకరకాల వ్యక్తులు, రకరకాల మనుషులు, రకరకాల పద్ధతుల్లో మీ మీద నిలదీస్తారు, మట్టి పోస్తారు, వేలెత్తి చూపెడతారు, నీ క్యారెక్టర్ లేదా అని రకరకాలు అంటారు. మరి అవన్నీ తప్పదు, వాటన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే కనుక
ఇప్పటి వరకు జరగనటువంటి ఒక అంశం జరగబోతుంది. అతను మీ భర్తగా మిమ్మల్ని పరిచయం చేసుకుంటున్నాడు, అందరికి ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయమంటున్నానంటే, మీరు ఇందాక మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మా కూతురికి ఒక భవిష్యత్తుని ఇవ్వండి, తండ్రిని ఇవ్వండి, కన్యాదానం చేయించండి అంటున్నారు కదా, ఆ ప్రాసెస్ లో ఇవన్నీ ఫేస్ చేయడం తప్పదని నేను ముందే మీకు చెప్తున్నా. ఈ రోజు ఈ మాత్రం ఈ కొలిక్కి రావడానికి కూడా మీరే సో ఈ ప్రాసెస్ లో లక్ష్మి గారు, ఈ ప్రాసెస్ లో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన సలహా ప్రకారం జరిగే ప్రాసెస్ లో కొన్ని ఇబ్బందులు పడొచ్చు, కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తప్పదు. మీ పాప భవిష్యత్తు కోసం ఓర్పుగా ముందుకెళ్ళండి ఇద్దరు కలిసి, భగవాన్ గారు అండ్ మీరు కూడాను. ఏమ్మా? అలాగే మేడం. భగవాన్ గారు నమస్తే అండి.